మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో మళ్ళీ చూస్తున్నాం. అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కరలేనట్టు డాక్టర్ల కోసం డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్ గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్ గా, కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళున్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్ లో ఉంది, నీట్ స్కామ్ లో ఉంది అని అనుకోక తప్పడం లేదు. ఈరోజు ఎన్టీఏ వాళ్ళు సమర్థించుకున్నది ఎలా అని చూస్తే, గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చారు అని అడిగితే విద్యార్థులు లేటుగా వచ్చారు కాబట్టి వాళ్లకు సమయం సరిపోలేదు కాబట్టి గ్రేస్ మార్కులు ఇచ్చాము అంటున్నారు. కామన్ సెన్స్ కూడా లేటుగా వచ్చిన విద్యార్థులకు ఎక్కడే కూడా ఇలా గ్రేస్ మార్కులు ఇచ్చేది పద్ధతి లేదు అని సామాన్యులకు కూడా తెలుసు. చిన్న పిల్లలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కరెక్ట్ టైంకి రావాలి, కరెక్ట్ టైంకి ఎగ్జామ్ రాయాలి, కరెక్ట్ టైంకి పెన్స్ డౌన్ చేయాలి. అలాంటిది ఇక్కడ డాక్టర్లు కావాల్సిన రెస్పాన్సిబుల్ పీపుల్ రాస్తున్న ఈ పరీక్షలో లేటుగా వస్తేనట వాళ్లకు గ్రేస్ మార్కులు ఇచ్చారట. మీకు అంత దయే ఉంటే లేటుగా వస్తే అడిషనల్ గా ఇంకో 2 నిమిషాలు టైం ఇవ్వచ్చు, లేకపోతే ఎలాగైనా ఆ పద్ధతుల్లో కాంపన్సేట్ చేయొచ్చు తప్ప, ఒకవేళ తప్పు మీద అయితే ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళదే తప్పే అయితే 2 మినిట్స్ అందరు స్టూడెంట్లకు సమానంగా అడిషనల్ గా టైం ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా కొంతమందికి మాత్రమే గ్రేస్ మార్కులు ఇవ్వడం జరిగింది. ఎక్కడా లేని విధంగా గత 2 సంవత్సరాలలో టాపర్స్ గా కనీసం ఒకరో ఇద్దరో లేకపోతే మహా అయితే ముగ్గురో నిలిచే టాపర్స్ గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ కావడం వల్ల 67 మంది టాపర్స్ గా నిలిచాడు. మరి కనీసం ఇద్దరో ముగ్గురో కూడా టాపర్స్ గా కాలేని వాళ్ళు ఈసారి 67 మంది ఎలా టాపర్స్ గా నిలిచారు? కనీసం ఈ క్వశ్చన్ ను కూడా ఎన్టీఏ ఆన్సర్ చేయలేకపోతుంది. 3 లక్షల మంది ఎక్కువ రాశారట కాబట్టి 20 లక్షల మంది పోయినసారి రాస్తే ఇద్దరు టాపర్స్ గా నిలిస్తే ఈసారి 23 లక్షలు రాశారట కాబట్టి 67 మంది అంట. ప్రపోర్షనేట్ గా ఇంక్రీజ్ అవ్వాలి, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలి తప్ప 67 మంది టాపర్స్ గా ఎలా నిలుస్తారు? అంటే పేపర్ లీక్ అయ్యింది అని మొదటి రోజు నుంచి విద్యార్థులు మొత్తుకొని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు. అదీ కాకుండా ఎన్టీఏ ఎప్పుడు రిలీజ్ చేశారు? రిజల్ట్స్ రిలీజ్ చేసింది ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్న తేదీన. అంటే ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్నాయి కాబట్టి మీడియా మొత్తం ఆక్యుపైడ్ గా ఉంటుంది. నెక్స్ట్ 10 రోజులు కూడా విశ్లేషణ అంటూ ఎలా జరిగింది ఏమిటి అని ఎన్నికల మీదనే దృష్టి అంతా ఉంటుంది. కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఏ అవకతవకలైనా కూడా కవరప్ అయిపోతాయి, ఏ మీడియా అటెన్షన్ కి రాదు అన్న దృష్టితో ఎన్టీఏ ఈ చర్యకు పాల్పడింది. ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ రద్దు కాలేదు, ఎన్టీఏలో పనిచేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోలేదు.
సుప్రీంకోర్టు ఏమో ఒక్క చిన్న అవకతవక జరిగినా కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం. తీసుకోకపోగా ఒక ప్యానెల్ వేస్తారట. ఏం ప్యానెల్ వేస్తారండి? ఎప్పుడు విచారణ జరుగుతుందండి? మీరు ప్యానెల్ వేస్తే మాత్రం ఇంకోసారి ఎగ్జామ్లు జరుగుతాయని గాని ఆ ఎగ్జామ్ లో మళ్ళీ లీకులు ఉండవని గాని గ్యారంటీ ఏముంది? ఒక సీరియస్ ఎంక్వైరీ జరగాలి, సిబిఐతో ఎంక్వైరీ జరగాలి అన్న ఇంగితం కనీసం కేంద్ర ప్రభుత్వానికి గాని ఆ మంత్రికి గాని ఇంతవరకు కలగలేదు అంటే ఎందుకు అని అడుగుతున్నాం. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ అవకతవకలు జరిగాయి. బీహార్లో, హర్యానాలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో మీ పట్టు ఉన్న ప్రాంతాలలో, మీ పట్టే ఎక్కువ ఉన్న ప్రాంతాలలో జరిగినప్పటికీ కూడా మీరు ఏమీ మాట్లాడడం లేదు అంటే మీ వైఫల్యాన్ని మీరు ఒప్పుకుంటున్నట్టు కాదా? ఇక మంత్రి ఎవరు? ధర్మేందర్ ప్రధాన్ అంట. ఈయనైతే అసలు ఈయన ఫేస్బుక్ కానీ ఈయన సోషల్ మీడియా ఈయన ప్లాట్ఫామ్స్ చూస్తే మొత్తం మోడీ జపమే. అంటే మోడీ జపం చేయడానికి మాత్రమే ఈయన మంత్రి పదవి ఉంది. ఇంతవరకు నీటి గురించి ఒక ట్వీట్ కూడా లేదు. మేము ఇది చేస్తామని గాని భరోసా ఇస్తున్నట్టు గాని ఆ తల్లిదండ్రులకు గాని ఆ బిడ్డలకు గాని ఏ భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇలాంటి వాడే మంత్రిగా కొనసాగాలనా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి. బిడ్డల జీవితాలతో ఇంతగా చెలగాటమాడుతున్నాడు మోడీ గారు, బీజేపీ పార్టీ. అయినా కూడా ఇంతవరకు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంతవరకు స్పందించలేదు. మరొక్కసారి వీళ్ళిద్దరూ కూడా బీజేపీ పార్టీకి తొత్తు పార్టీలే, పొత్తులు పెట్టుకున్న పార్టీలే అని వీళ్ళే నిరూపించుకుంటున్నారు. 24 లక్షల మంది బిడ్డల జీవితాలతో చెలగాటమాడుతుంటే ఇద్దరిలో ఎందుకు ఒక్కరైనా స్పందించడం లేదు? స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ఇదే జరిగింది. మన రాష్ట్రానికి రావాల్సిన అన్ని హామీలు నిర్లక్ష్యం చేసే విషయంలో కూడా ఇదే జరిగింది. రెండు పార్టీలు బీజేపీ పార్టీని పల్లెత్తి మాట అనలేదు. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఎవరున్నా బీజేపీ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించారు. బహిరంగంగానో రహస్యంగానో పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీ పార్టీని ప్రశ్నించలేదు. ప్రత్యేక హోదా ఈ రోజు వరకు రాలేదు. ఈ రోజు నీటి విషయంలో కూడా మళ్ళీ అదే జరుగుతుంది. బీజేపీ పార్టీని ఒక్కరు కూడా ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నాం. అసలు 2002లో ఇలా పరీక్షలు లీకులయ్యి 13,000 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అసలు ఈ బిడ్డలు ఎంత క్షోభకు లోనవుతున్నారు? ఎన్ని సంవత్సరాలు దీంట్లో పెట్టి వీళ్ళు కష్టపడి పని చేస్తారు, కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాస్తారు. తల్లిదండ్రులకు ఉన్న ప్రెషర్ ఏమిటి? డబ్బులు అయితేనేమి, ఇంకోటైతేనేమి, టైం అయితేనేమి, ఎఫర్ట్ అయితేనేమి, హౌ మచ్ గోస్ ఇన్ టు దీస్ ఎగ్జామినేషన్స్? 13,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది క్రమేణా ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో అయినా కేంద్రంలో అయినా తగ్గుతూనే పోతుంది. దీనికోసం చట్టాలు చేస్తున్నారు తప్ప వాటి అమలు లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా అని అడుగుతున్నాం. ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదు? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వాలి. అంతేకాదు ఈ నీట్ రీ ఎగ్జామినేషన్ కూడా జరపాలి. ఈ నీట్ ఎగ్జామ్ రీ ఎగ్జామినేషన్ జరిపినప్పుడు మళ్లీ లీకులు కాకుండా చర్యలు తీసుకోవాలి. ఎన్టీఏని రీవ్యాంప్ చేయాలి. దీనికి ఎవరు పాల్పడ్డారో ముందు వాళ్ళను కనుక్కోవాలి, వాళ్ళను శిక్షించాలి. ఎన్టీఏని నిజాయితీ ఉన్న వాళ్ళతో రీవ్యాంప్ చేసి రీ ఎగ్జామినేషన్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. So we've seen a lot of malpractices in the NEET exam. Justice! We want justice! We want justice! We want justice!